మంది నా దేవుడు మారని దేవుడు, దాన్ని బట్టి నేను ఎంతగానో ఆయనను బట్టి ఆనందిస్తున్నాను, గర్విస్తున్నాను, అతిశయిస్తున్నాను అన్న వారు చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? హీ ఈజ్ అ నెవర్ చేంజింగ్ గాడ్. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడంట. ఈరోజు మన ధైర్యం ఏంటంటే, మనము పాపంలో ఉన్న మనల్ని అంతే ప్రేమిస్తాడు, మనము పాపం నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా అంతే ప్రేమిస్తాడు. అందుకని పాపంలో ఉండాలి కాదు. నేను అనేది ఏంటంటే, మనుషులు మన స్థితిగతులు తగినట్టు మారుతారు, అవునా కదా? స్థితిగతులు తగినట్టు మనల్ని ప్రేమిస్తారు, స్థితిగతులు తగినట్టు మనతో ప్రవర్తిస్తారు. మీరు గొప్పగా ఉండండి, మీరు గొప్ప స్థితిలో ఉండండి, వారి మాట తీరు మీ పట్ల మారుతుంది. మీరు దీన స్థితిలో ఉండండి, వారు ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమిస్తారా? చిన్న చూపు చూస్తారు, అగౌరవంగా మాట్లాడతారు, అవునా కాదండి? కానీ మన ధైర్యం ఏంటిదంటే, నేను తక్కువగా నేను ఎక్కువగా, నేను ఆయనని ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా ఆయన నిన్న నేడు రేపు నిరంతరము మారని దేవుడు.